హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవడానికైనా లేకపోతే ప్రసాదంగా పెట్టడానికైనా ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. ఈ రెసిపీని మనం బాస్మతి రైస్తో చేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా 1 కప్పు తీసుకొని ఇది 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మన రైస్ చూద్దాము. చక్కగా మనకి రైస్ అనేది నానిపోయిందండి. ఇప్పుడు ఈ నానిన రైస్ని మనం ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి మనం ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేయడం వలన మనకి పొడి పొడిగా వస్తుంది రైస్. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిన తర్వాత దానిలోనికి మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపండి. ఇలా మొత్తం కలిపి లో ఫ్లేమ్ మీద మనకి మూతని ఇలా పక్కగా పెట్టుకొని ఉడికించుకోండి. అలా పక్కకు పెట్టుకోవడం వల్ల మనకు పొంగు వచ్చినా కానీ లోపలే ఉడికిపోతుంది. కొంచెం సేపటికి చూడండి, రైస్ మనకి సగం వరకు ఉడికిపోయింది. కొంచెం పలుగ్గా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ కనుక ఉడికించుకున్నామంటే బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలోనికి కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసం కొంచెం పసుపుని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పసుపు అంతా కూడా ఈ రైస్ పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే మనకు కొంచెం సేపటి తర్వాత చూడండి రైస్ బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇలా చిల్లుల గిన్నెలోకి ఇలా రైస్ని యాడ్ చేసుకోండి. ఎక్సెస్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. ఇలా రైస్ని యాడ్ చేసి ఈ రైస్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని దానిలోనికి 1/4 కప్పు పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోండి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి మనం పాలు తీసుకున్న కప్పుతోటి ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేశాను. షుగర్ 1/2 కప్ అని ఏం లేదండి, మీ స్వీట్ తగినంత యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ షుగర్ అయితే స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 2 యాలకుల్ని ఇలా దంచి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కలిపి మనం రైస్ ఉడికించేటప్పుడు కలర్ కోసం పసుపుని యాడ్ చేసాం కదండి, అది కనుక ఇష్టం లేకపోతే ఈ పాలల్లో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నా కానీ మనకి కలర్ఫుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉడికించిన రైస్ని దీనిలో యాడ్ చేసుకొని మరీ ఎక్కువగా కలపకుండా కొంచెం లైట్గా ఈ విధంగా కలుపుకోండి. అలా మనం కలిపితే మనకి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇది చూడడానికి కూడా కేసర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఐటమ్ కాబట్టి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా పాలన్నీ బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం సేపటికే మనకి ఈ రైస్లో ఉన్న పాలు కంప్లీట్గా ఇంకిపోయాయి కదా, మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుని నేతితో సహా యాడ్ చేసుకొని ఇదంతా రైస్లో కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, మనకి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. వేడి మీద కొంచెం తేమగా అనిపిస్తుంది, చల్లారిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. మరి మీకు ఈ బియ్యంతో చేసిన కేసర్ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.